హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద రన్నింగ్ మ్యాన్ ఈ మూవీ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది, బట్ తెలుగాడే లేదు. తెలుగాడే రాకపోవచ్చు అనుకుంటున్నా. 2 hours 5 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. బేబీ డ్రైవర్ మూవీని తీసిన ఎడ్గర్ రైట్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. గ్లెన్ పావెల్ ఇందులో హీరో. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు మీరు అయితే సబ్స్క్రైబ్లు కొట్టరు, లైక్లు కొట్టరు, కామెంట్ సెక్షన్లో హైప్లు ఇవ్వరు. ఇలా అయితే ఎలా అబ్బా? కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా, అది కూడా మీకు నచ్చితే మాత్రమే. మరి మూవీ నాకైతే పర్లేదు భయ్య, ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దూసుకెళ్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం గూడ్స్ బండ్ల మెల్లగా వెళ్తుంది అనమాట. ఓవరాల్ ఇట్స్ డీసెంట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపించింది. పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ మధ్య స్క్విడ్ గేమ్, బిగ్ బాస్ షో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్లు చాలా వస్తున్నాయి. రీసెంట్గానే లాంగ్ వాక్ అనే మూవీ వచ్చింది కదా, మన రివ్యూ కూడా చేసాం. ఆ మూవీలో నడవడం ఆపేస్తే చంపేస్తారు, ఇందులో సేమ్ పరుగు ఆగిపోతే ప్రాణం పోయినట్టే. ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉంది, రేట్లు మండిపోతున్నాయి. మన హీరో ఉన్నాడు బెన్ రిచర్డ్స్, అదే మన గ్లెన్ పావెల్కి డబ్బులు అర్జెంటుగా కావాలి. ఎందుకంటే తన కూతురిని బ్రతికించుకోవడానికి. అదేదో రోగమట భయ్య వాళ్ళ కూతురికి. డబ్బుల కోసం ఏం చేస్తాడు? ద రన్నింగ్ మ్యాన్ అనే గేమ్ షోలో జాయిన్ అవుతాడు. ఈ గేమ్ రూల్స్ చాలా సింపుల్ అనమాట. నువ్వు పరిగెత్తాలి, నీ వెనకాల కొంతమంది ప్రొఫెషనల్ కిల్లర్స్, హంటర్స్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళు పడతారు, వాళ్ళు చేతికి చిక్కకుండా 30 రోజులు బ్రతికితే కోట్లు గెలుస్తాడు. దొరికాడు అనుకో, మటన్ కొట్లో మేకను నరికినట్టు నరికేస్తారు. జనం టీవీలో చూసి చప్పట్లు కొడతారనమాట. మన వైజాగ్ బీచ్ రోడ్లో మార్నింగ్ జాగింగ్లా ఉందనుకుంటే మాత్రం పొరపాటే భయ్య. గ్లెన్ పావెల్ ఈ మధ్య ప్రతి సినిమాలో కూడా కనిపిస్తున్నాడు. మొన్నేమో ట్విస్టర్ సినిమాలో గాల్లోకి ఎగిరాడు, ఇందులో మాత్రం సినిమా మొత్తం పరిగెడుతూనే ఉంటాడు. ఆయన ఆయాసం చూసి మనకు వాటర్ లేదా ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలనిపిస్తుంది. బహుశా డైరెక్టర్ యాక్షన్ అనకుండా రన్ అని చెప్పి ఉంటాడు. గ్లెన్ పావెల్ అందంగా నవ్వుతుంటాడు, పరిగెడుతుంటే ఆడియన్స్కి టెన్షన్ కావాలో ప్రేమ పుట్టాలో మనకైతే అర్థం కాదు. ది హంటర్స్ ఉంటారు, వాళ్ళ విలన్స్ అనమాట. మన హీరోని చంపడానికి వచ్చే విలన్స్ ఉంటారండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం భయ్య. ఒకడు కత్తితో వస్తాడు, ఒకడు కరెంట్ తీగలతో వస్తాడు. వీళ్ళను చూస్తే భయం కంటే వీడికి ఏమైనా పిచ్చా అన్నట్లు ఇలా తయారయ్యాడు అని నవ్వొస్తుంది అనమాట. ఎడిటింగ్ మ్యూజిక్ మాత్రం బాగుంది భయ్య. ఎవడైనా చనిపోతుంటే బ్యాక్గ్రౌండ్లో డిస్కో మ్యూజిక్ వస్తుంటుంది. మనం ఆ మ్యూజిక్కి డ్యాన్స్ అయ్యాలో బాధపడాలో తెలియని పరిస్థితి అనమాట. సినిమా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వచ్చేలోపు 2-3 చచ్చిపోతారు భయ్య. బోర్ అయితే కొట్టదు, ఇది నా ప్రామిస్. మీడియా మీద జనాలు హింసను ఎలా ఎంజాయ్ చేస్తారో అన్న దాని మీద కొన్ని సెటర్లు అయితే వేశారు. యాక్షన్ మాత్రం బాగుంది. కొన్నిసార్లు హీరో అంతమంది కిల్లర్స్ మధ్యలో నుండి ఎలా తప్పించుకున్నాడరా బాబు అనిపిస్తుంది అనమాట. హీరో కదా, బుల్లెట్లు కూడా పక్కకు తప్పుకొని వెళ్తాయి, అది మనకి తెలిసేది. ఇది డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. రియాలిటీ షోలో పిచ్చి ముదిరితే సమాజం ఎలా మారిద్దో భయపడుతూనే కొంచెం అట్లా కామెడీ టైప్లో చూపించారనమాట కొన్ని సీన్స్. అవి బాగానే ఉంటాయి. ఫైనల్గా స్క్విడ్ గేమ్ లాంటి కాన్సెప్ట్ నచ్చితే లేదా గ్లెన్ పావెల్కి ఫ్యాన్ అయితే ఈ మూవీని అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు కానీ డబ్బుల కోసం అడ్డమైన బెట్టింగ్ యాప్స్ కానీ చెత్త గేమ్స్ మాత్రం ఆడద్దు. మరి ఓవరాల్ ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకుంటే చాలా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.